Welcome to my personal program, My Special Touch. Really, it is a great special touch in this morning. ఎందుకంటే ఇప్పుడు మాతో పాటు ఉన్న ఈ గెస్ట్ లేదా మనతో పాటు ఉన్న ఈ గెస్ట్ హిట్ టీవీ ఇంటర్వ్యూని కన్సిడర్ చేసి ఈ రోజున టైంని స్పేర్ చేసిన ఈ గెస్ట్ ఒక సంచలనాత్మకమైన వ్యక్తి. వ్యవస్థలో అతి చిన్న పరమాణు స్థాయి నుంచి ప్రారంభమై అత్యున్నత స్థితికి చేరుకుని కూడా ఎప్పుడూ కూడా తనదైన సంస్కారాన్ని తనదైన సంస్కృతిని ఎక్కడా వదిలిపెట్టకుండా అనుబంధాలని పక్కన పెట్టకుండా ఎప్పటికప్పుడు తను అత్యంత వినూత్నంగా తాజాగా ప్రజెంట్ చేసుకునే ఈ వ్యక్తి పేరు అటు రాజకీయాల్లోని పాపులర్, యువతల సినిమా ఇండస్ట్రీలోని పాపులర్, అటు ఫ్రెండ్ సర్కిల్స్ అన్నిట్లోని అతను అత్యంత ప్రీతిపాత్రమైన మనిషి. ఆ వ్యక్తి ఎవరో కాదు, హీఈస్ నన్ అదర్ దాన్ బండ్ల గణేష్ బాబు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. లెట్ us రియల్లీ వెల్కమ్ హిమ్ విత్ బోత్ ద హ్యాండ్స్. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ గణేష్ బాబు. నేను నువ్వు హిట్ టీవీలో చేస్తున్నావు, సూపర్ హిట్ టీవీలో చేస్తున్నావు, దేంట్లో నాకు తెలియదు. నిజంగా నేను ఇప్పుడు మీరు చెప్తే వింటున్నాను. నేను ఇది నాగేంద్ర కుమార్ గారికి ఇస్తున్న ఇంటర్వ్యూ. నేను లాస్ట్ 1 year నుంచి ఇంటర్వ్యూలు వద్దులే, ఎందుకు మన పనులు మనం చేసుకుందాం అని బిజీగా ఉన్నాను. కానీ మీతో నాకున్న 30 సంవత్సరాల సాన్నిహిత్యం, మీరు నన్ను 2 years బ్యాక్ తమ్ముడు ఇంటర్వ్యూ చేద్దామన్నారు. తప్పకుండా అన్న ఎక్కడన్నా మీరు కనపడ్డప్పుడు నాకు ఆ గిల్టీనెస్, ఎందుకు మాట ఇచ్చాం పాప అనవసరంగా, పెద్ద ఆయనకి మంచోడు కదా అన్న, నాగేంద్రానికి ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా అని మీతో కలిసి ఇంటరాక్ట్ అవుదాం కొద్దిసేపు, మీతో కలిసి కొద్దిసేపు కడుపు మనస్ఫూర్తిగా మాట్లాడుకుందామనే కానీ దీని ఒక ఇంటర్వ్యూ లాగో మీరు ఒక ఛానల్కి ఇద్దామని కానీ కాదు. ఇది నా బ్రదర్ నాగేంద్ర కుమార్కి ఇస్తున్న ఇంటర్వ్యూ. ఓ రియల్లీ ఐఎమ్ ఆనర్డ్. ఎందుకంటే మీ ఇంటర్వ్యూ గురించి అని ఛానల్స్ వాళ్ళు ఎలా పరిగెడతారో, మీ కంటెంట్ కోసం ఎంత దానికి ప్రయారిటీ ఇస్తారో నాకు బాగా తెలుసు. అండ్ అఫ్ కోర్స్ మీడియా అందరికీ కూడా తెలిసిన విషయం. అదేం పెద్దగా నేను కొత్తగా ఆవిష్కరిస్తున్న సత్యమేం కాదు. కానీ బట్ ఈ సందర్భంలో కూడా ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ బిజీ షెడ్యూల్ నా మీద గౌరవం ఉంచి, ఎందుకంటే అలాంటి మనుషులు తగ్గిపోతున్నారు సొసైటీలో కానీ ఇండస్ట్రీలో కానీ. బట్ స్టిల్ యూఆర్ లీడింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. చిన్న జీవితం ఇది, క్లీన్గా వెళ్తానికి ప్రయత్నం చేయాలి. ఈ రోడ్లో కూడా అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి, దెబ్బలు తగులుతాయి, ఎదురు దెబ్బలు తగులుతాయి, లేచి కట్టుకోవాలి. స్పీడ్ బ్రేకర్ తగిలితే మళ్ళీ లేచి నిలబడి పరిగెట్టడమే జీవితం. మరి రీచ్ అవ్వాల్సిందే. కానీ ఇట్లాంటి మామూలు చిన్నవి కదా ఉంటాయి. నాకు మీరు మాట్లాడుతుంటే చాలా విచిత్రమైన విషయం ఇప్పుడే అనిపించింది. ఏంటంటే మీలాంటి చాకచక్యం గల మనిషి, ఓర్పు నేర్పు ఉండి స్థిమితమైన మనిషి, స్థిరమైన మనిషికి కూడా ఎదురు దెబ్బలు ఉంటాయండి. జీవితంలో దెబ్బలు లేకుండా, జీవితంలో కష్టాలు లేకుండా, జీవితంలో ఏమీ లేకుండా ఉన్నాడంటే నమ్మకం ఎవరిని, ఎవరికైనా. ఆఖరికి బ్యాంకులో వర్క్ చేసుకున్న ట్రక్ దగ్గర నుంచి, పాపం ఆర్టీసీ కండక్టర్ గారి దగ్గర నుంచి చిన్న పని ఆడి సమస్యలు ఆడుకుంటాయి. ముఖేష్ అంబానీ సమస్యలు ముఖేష్ అంబానీకి ఉంటాయి, అదానీ సమస్యలు అదానీకి ఉంటాయి. సమస్య లేదు, నేను చాలా హ్యాపీ అండి, నేను పొద్దున్నే లేస్తానండి, వాకింగ్ చేస్తానండి, టీవీ చూస్తానండి, పేపర్ చదువుతానండి, రామకోట రాసుకొని పడుకుంటానండి. అట్లాంటి వాళ్ళు ఎవరో ఉంటారు కొందరు. వాళ్ళకి జీవితంలో ఏ ఆశ, ఏ గోలు ఏమీ లేదు. వరకు వాళ్ళకి తిండి కూడా వేస్ట్ అని ఫీల్ అవుతాను నేను. అంతేకన్నా ఎందుకు జీవితం పుట్టినాక ఏదో ఒకటి చేయాలి కదా. ఒకవేళ జీవితంలో ఏమీ చేయకపోతే ఎట్లన్నా, నేను కానిస్టేబుల్ కొడుకునిలే, మాకు ఆ స్థాయి ఉండదు, మనకి ఎందుకులే, మనకి ఇండస్ట్రీలో మన ఎవడ పైకి రానిస్తాడులే, మనం ఏదో చిన్న జాబ్ చూసుకుందాం, మనం సీఏనో సిడబ్ల్యూసీని చదువుకుందాం అనుకుంటే ఇవాళ తెలుగు జాతికి ఒక మెగాస్టార్ ఉండేవాడు. మెగాస్టార్ చిరంజీవి ఉండేవాడు చెప్పు. ఉండరు. ఆయన రైఫ్ రిస్క్ వేసాడు. ఆయన చేయాలనుకున్నాడు, సాధించాడు. క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత లాగా చిరంజీవి గారి ముందు చిరంజీవి గారి తర్వాత ఇండస్ట్రీకి రాశాడు. ఇది రాబోయే 100 సంవత్సరాల తర్వాత కూడా చిరంజీవి గారి ముందు చిరంజీవి తర్వాత అని చెప్పుకుంటాం. చరిత్ర అది. వాస్తవానికి ఏదైనా మనం గెలిచినాడిది రాజు అనేటానికి గర్వంగా చెప్పాలి. ఓడిపోయినప్పుడు ఈ ప్రయత్నంలో లోపం వచ్చిందిరా బాబు, ఇంకోసారి ట్రై చేయని చెప్పాలి. కానీ నీకు అర్హత లేదయ్యా, నువ్వు ఓడిపోయావంటే ఎట్లా? వాడికి ఏ ఇన్సిడెంట్ వచ్చిందో, ఏ కారణాల వల్ల ఓడిపోయాడు అది. అంటే నా ఉద్దేశం ఏంటంటే, బికాజ్ ఐ హావ్ సీన్ యూ కమింగ్ ఇన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ. వినోదం సినిమా ఫంక్షన్లో ఈ రోజుకి నాకు నిన్న జరిగినట్టు ఉంటుంది. ఈ పులులు సింహాలు ఉన్న ఈ అడవిలోకి ఒక లేడి పిల్లలాగా వచ్చాను నేను అని చెప్పి మీరు మాట్లాడడం నాకు బాగా గుర్తు. అవునవును, గ్రీన్ పార్క్ హోటల్లో. కానీ ఈ రోజు గారు అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, వాళ్ళకి ఈ సందర్భంగా వాళ్ళకి ఇంకొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు చాలా మంచి మనుషులు అన్న, బంగారాలు వాళ్ళు. అవును, ఎంత మంచివాళ్ళు అండి వాళ్ళు. చూసావా వాళ్ళు ఎంతమందికి ఆ రోజు లైఫ్ ఇచ్చారు. ఇలా
అయ్యో బాబు ఎంతమందికి ఎన్ని సినిమాలు తీశారో, ఎంత మంచివాళ్ళు. 18 ఎంత వరుస కృష్ణారెడ్డి గారు తెల్ల పుస్తకం, తెల్ల పుస్తకం. తెల్ల పుస్తకం అని కృష్ణారెడ్డి గారు నిజంగా. అదే ఆ రోజు కట్ చేస్తే బండ్లు కానీ అనా నేను జీవితంలో మీరు అనుకున్నట్టు ఐఎమ్ నాట్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్, నాకు తెలుసు. రియల్లీ నేను సక్సెస్ అయ్యానని మీరు అందరూ అనుకుంటారు, నేను కాదు, నాకు తెలుసు. ఇది చాలా విపరీతమైన స్టేట్మెంట్. నేను సక్సెస్ అయ్యానని అనుకుంటే ఎట్లా? నాకు ఇంత చిన్న వయసు కాదు, ఐఎమ్ 51. 51 ఏళ్ళకు కూడా ఇంకా జీవితంలో మనం ఇంకా గమ్యం జారలా, ఏమవుతామో తెలియట్లే. ఇంకా ముందు 100 సవాళ్ళు ఇన్ని పెట్టుకుంటే సక్సెస్ ఎట్లా? సక్సెస్ఫుల్ మనుషులు వేరు. సక్సెస్ అయ్యారంటే ఈరోజు ఒక అచీవర్స్, ఒక చిరంజీవి గారు కానీ, ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక రేవంత్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా బాస్ పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ సక్సెస్ఫుల్ మనుషుల జీవితంలో. నేను ఎట్లవుతా? మనం ఇంకా ఒకరిని యాచించే స్థాయిలో ఉన్నప్పుడు సక్సెస్ అవుతుందని నేను అనుకోనన్నా. స్టిల్ ఐఎమ్ ఇన్ దట్ పొజిషన్. నాకు అది కావాలని అడిగే స్థాయిలో ఉన్నా కాబట్టి నేను కాదు, నేను ఒకరిని శాసించే స్థాయికి వచ్చిన రోజు నాకు సక్సెస్ అయినట్టు. ఆ శాసించే స్థాయి నాకు వస్తుంది, నేను శాసిస్తాను. ఏ రంగంలో అంటారు? అన్ని నేను అనుకున్న రంగంలో నాకు ఇష్టం. అంటే సినిమా ఇండస్ట్రీలో మీరు ఆల్రెడీ ఒక స్లాట్ లేదు పవన్ కళ్యాణ్ కదా సినిమా తీస్తే ఏందంటున్నా? అది ఎంతమంది కలవ కదా సినిమా ఇండస్ట్రీ. అన్న ఒకటి గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ అనే ఆయన బండ్ల గణేష్ అనేవాడికి 1 కోటి మంది ఉంటే ఒకరిని సెలెక్ట్ చేసి నాకు అవకాశం ఇచ్చాడు, అయిపోయింది. సినిమా తీయగాలని నేను గొప్ప కాదు, ఆయన నాకు అవకాశం ఇచ్చాడు, అది నా గొప్పతనం, నా అదృష్టం. ఆయన గొప్పతనం నా అదృష్టం. అంతేగాని సినిమా నేను తీసేదండి పవన్ కళ్యాణ్ సినిమా, ఆయన నాకు ఇచ్చిన అవకాశం నేను వాడుకున్నాను. కానీ ఈ రోజుకి కూడా నేను అప్ టు మార్క్ వెళ్ళలేదని నా ఫీలింగ్. నేను కసితో పనిచేయాలి, ఇంకా కష్టపడాలి, పిల్లల్ని బ్రహ్మాండంగా చేయాలి. ఈరోజు ఇండస్ట్రీలో చాలామందిని చూశాను, చాలామంది పిల్లలు సెకండ్ జనరేషన్లో ఎక్కడున్నారు? పెద్ద పిల్లలు సక్సెస్ అవ్వకపోతే మన లైఫ్ ఏంటన్నా? పిల్లలు సక్సెస్ అవ్వకపోతే మన లైఫ్ ఏంటి? కరెక్ట్